నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, సూర్యుడు ఇద్దరూ 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇంట్లో సుఖ సౌఖ్యాలతో వాతావరణం చాలా చక్కగా ఉండబోతోంది. ఆగిపోయిన శుభకార్యాలు తిరిగి మళ్ళా పునరుద్ధరణ జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి. గతంలో ఆగిపోయిన గృహ నిర్మాణం కానీ, లేదా ఆఫీసు నిర్మాణం కానీ, లేదా ఫ్యాక్టరీ నిర్మాణం కానీ ఏవైనా సరే గతంలో ఆగిపోయినవి ఇప్పుడు త్వరగా పూర్తయ్యేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే స్థిర చరాస్తులు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రము ఈ వారం పోస్ట్పోన్ చేసుకోండి. కొనుక్కోనే ప్రయత్నాలైతే అంటే స్థిర చరాస్తులే, వస్తు వాహనాలకి పర్వాలేదు, కానీ భూములు కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక వాయిదా వేసుకోండి. ప్రణాళికలు చేసుకోండి. కొనే విషయంలో వాయిదా వేసుకోండి. ఇక్కడ చాలా క్లారిటీగా ఉండండి. మీకు భూమి, వస్తు, వాహన, గృహ యోగాలైతే ఉన్నాయి, కానీ కొనుక్కునే విషయంలో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత గతంలో మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం పట్ల ఇబ్బందులు ఉన్నట్టయితే అవి తొలగిపోయి ఆరోగ్యం చేజిక్కే అవకాశం కనబడుతోంది. అయితే విదేశీ ప్రయాణాలు ఎవరైనా చేసుకున్నా, లేదా దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ పూర్తయిపోయినా కానీ ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అంటే ధనపరంగా లేదా మీ యొక్క ప్లాన్ ప్రకారంగా కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి మీరు సమన్వయం పాటించుకోవాలే తప్ప డీలా పడే ప్రయత్నం చెయ్యకండి. కొంచెం ఇబ్బందులైతే ప్రయాణ మూలకంగా కావచ్చు, లేదా ఏదైనా ఇబ్బందులు ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే మరొక విషయము, వ్యాపార సంస్థల్లో కానీ, లేదా వాణిజ్య రంగంలో కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారు ఏదైనా చిన్న చిన్న మార్పు చేర్పులు చేద్దాము అని అనుకున్నా, అంటే మీ వ్యాపార సంస్థ నేము అంటే పేరు మార్చుదామన్నా, లేదా మీ వ్యాపారంలోకి కొత్త అంశాన్ని ఏదైనా చేర్చుదామన్నా, లేదా రాజకీయంగా మీరు వేరే పదవికి ప్రమోట్ చేసుకోవాలన్నా అంటే కోరుకున్నా కానీ, ఇలాంటివి ఏదైనా కొత్తగా ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా కోరుకున్నట్టయితే కొంత ఆలోచించి అడుగు వేస్తే మంచిది. వీలైతే కనుక పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నమే చేసుకోండి. లేదు మాకు ఈ సమయంలోనే కావాలి, ఈ సమయంలోనే మేము చేస్తాము అని అనుకున్న వాళ్ళు చిన్న పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, శనివారం రోజు మీరు ఏదైతే ఇబ్బంది పడి తప్పదు నేను చెయ్యాలి అని అనుకున్నారో, మీ యొక్క కార్యక్రమం ఏదైతే ముందుకు వెళ్ళాలి అని అనుకున్నారో గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు నవగ్రహ ఆలయంలో చిన్నగా ముడుపు కట్టుకొని, ముడుపు అంటే మీ కోరిక చెప్పుకొని నల్ల నువ్వులు, నల్ల బెల్లము ఒక నల్ల గుడ్డలో మూట కట్టుకొని, అది మీ ఇంట్లో కాకుండా నవగ్రహ ఆలయంలో, నవగ్రహ దేవాలయంలో చాటుగా కనుక పెట్టుకొని మీరు ఏ పనికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఇంకా తప్పదు అని అనుకుంటే ఈ చిన్న ప్రక్రియ చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంకా మామూలుగా ఉన్న వాళ్ళకి శుక్రవారం రోజు అమ్మవారికి అర్చన చేయించుకోండి. దీంతోపాటు ఏదైనా ఆలయంలో మీ పేరుట రాహు కాలం అనేది ఉంటుంది. ప్రతిరోజు మనకి రాహుకాలం అనేది వస్తుంది. ఆ రాహుకాలంలో అమ్మవారికి దీపాన్ని పెట్టండి. నిమ్మడొప్పలో కావచ్చు, లేదా పిండిలో కావచ్చు, బియ్యం పిండి కానీ, గోధుమ పిండి కానీ, ఈ రెండు ఏదైనా ఒక పిండిని తీసుకొని దాన్ని దీపంగా తయారు చేసుకుని ఆవు నెయ్యిని మాత్రమే వేసుకొని, రాహుకాల సమయంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా రోజు కావచ్చు, రాహుకాల సమయంలో మీరు ఈ దీపాన్ని పెట్టుకున్నట్టయితే కొంత గ్రహదోషాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.